హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను డెవిల్ సినిమా చూసిన తర్వాత దాన్ని రివ్యూ చెప్పదలుచుకున్నాను. మా అబ్బాయి కోడలు డెవిల్ సినిమా మీకు బాగా నచ్చుద్ది చూడమని చెప్తే చూశాను. వండర్ఫుల్ పిక్చర్. అంటే వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అనేది చాలా బాగా చూపించాడు. మనకు చూస్తానికి ఎలా ఉందంటే ఒక క్రైమ్ పిక్చరు. ఫస్టే ఒక మర్డర్ తోటి స్టార్ట్ అయ్యి ఆ మర్డర్ ఎవరు చేశారా అని ఇన్వెస్టిగేషన్తోనే మనం ఆలోచించుకునే లోపల అది మన ఇండిపెండెన్స్ కోసం, వార్ ఆఫ్ ఇండిపెండెన్స్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ కోసం బ్రిటిషర్స్ ఎట్లా వెతుకుతున్నారో అనేది చాలా బాగా చూపించాడు. అంటే అక్కడ పిక్చర్లో వాళ్ళ వేషభాష కానీ భాష వేషభాషలు అన్నాను. ఇంకా అక్కడ డెకరేషన్ అంటే కార్లు కానీ లైట్లు కానీ కాగడాలు కానీ పూర్తిగా మనకి బిఫోర్ ఇండిపెండెన్స్ ఎట్లా ఉన్నామో అవన్నీ కూడా చాలా క్లియర్గా చూపించాడు. గోబర్ గ్యాస్ మంటను బట్టి అందులో డెడ్ బాడీ ఉందని చెప్పడం, అంటే ఆ కథ రాసిన రైటరు చాలా డీప్గా ఆలోచించి ప్రతి స్టెప్ను కూడా ఒక డిటెక్టివ్ ఎలా ఆలోచిస్తాడు అనేది కూడా చాలా చక్కగా ఉంది. అసలు ఆ స్టోరీ సినిమా చూస్తుంటే స్టోరీ రైటర్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతాను. నెక్స్ట్ కళ్యాణ్ రామ్ అందులో నటించలేదు, జీవించాడు. చాలా న్యాచురల్గా నిజంగా అలా జరుగుతుందా అన్నట్టుగా అనిపించింది. వాళ్ళు అంత కష్టపడి మనకి స్వతంత్రం తీసుకురాబట్టి మనం ఈనాడు ఇంత స్వతంత్రంగా ఇంత స్వేచ్ఛా వాయువులు పీలుస్తూ హ్యాపీగా ఉంటున్నాము. సుభాష్ చంద్రబోస్ని వెతకటానికి బ్రిటిష్ ప్రభుత్వం ఎన్ని వ్యూహాలు పన్నుతుంది, మన స్వతంత్రం కోసం ప్రయత్నించే వాళ్ళందరినీ ఎలా జైల్లో పెట్టింది అనేది చూపించారు. మనకి వార్ ఆఫ్ ఇండిపెండెన్స్లో రెండు తెగలుగా భారతీయులు దేశభక్తులు విడిపోయారు. కొంతమంది అతివాదులుగాను, కొంతమంది మితవాదులుగాను. అంటే గాంధీజీ లాంటి వాళ్ళు మితవాదులు, అహింస సత్యం ధర్మ అని చెప్పి అహింసా ధర్మాన్ని పోషిస్తూ సత్యాగ్రహాన్ని మనకి స్వతంత్రం రావాలని పోరాడారు. ఈ సినిమాలో చూపించింది, డెవిల్ సినిమాలో చూపించింది అతివాదులు. సుభాష్ చంద్రబోసు వీళ్ళందరూ కూడాను మనకి వాళ్ళని మట్టుపట్టాలి, ఏదో విధంగా బ్రిటిష్ వాళ్ళని ఈ దేశం నుంచి వెళ్ళగొట్టాలనే తాపత్రయంతో అతివాదులుగా మారి దేశానికి స్వతంత్రం తెచ్చారు. చాలా బాగుంది సినిమా.